శ్రీ గురుభ్యో నమః. 2024 ఏరియల్ వ్యూ ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి జాతకులకి 2024 సంవత్సరంలో జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్నటువంటి 366 రోజులు ఎలా కొనసాగుతున్నాయి, ఆదాయం ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనే విషయంలో కొన్ని ముఖ్య గమనికలు మీకు తెలియజేస్తాను. సహజంగా ఉగాది రాగానే పంచాంగం చూసుకుంటాం. ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది అని చూస్తుంటాం. ఇది సర్వసాధారణం. కానీ ఈ మధ్యకాలంలో దాంతోపాటు జనవరి 1 నుంచి కూడా చూస్తాం, ఆంగ్ల సంవత్సరాది. కనుక ఆంగ్ల సంవత్సరాది అంటే అది జనవరి నుంచి డిసెంబర్ దాకా ఉన్నటువంటి మొత్తం 12 నెలల్లో రాశి ఫలితాలు పుస్తకాలు కూడా వస్తుంటాయి. అవి చదువుకుని ఉంటారు. కానీ చాలామందికి అనుమానాలు వస్తుంటాయి. ఉగాది కదా రాశి ఫలితాలు తెలుసుకోవాల్సింది, మరి జనవరికి ఎందుకు తెలుసుకుంటున్నారు? ఆదాయాలు వ్యయాలు ఉండేది ఉగాది నుంచి కదా అని. కానీ అక్కడే మీరు పప్పులో కాలేస్తుంటారు. ఎలా అంటే ఆదాయము వ్యయము. ఉదాహరణకు మీరు కర్కాటక రాశి జాతకులు. మరి రేపు ఏప్రిల్ 9వ తేదీన క్రోధినామ సంవత్సరం ఉగాది ప్రారంభమవుతుంది. పంచాంగాలు మార్కెట్లో ఉన్నాయి. ఆ పంచాంగాలు మనం అలా చూసుకుంటాం. కర్కాటక రాశికి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉందని. 14 ఆదాయము, 2 ఖర్చు ఉంటుంది. అది చూడంగానే మీరు ఏమనుకుంటారు? వెంటనే చాలా ఆనందంతో వచ్చేస్తుంది. అమ్మ, 14 ఆదాయం ఉంది, 2 ఖర్చు ఉంది, అంటే 12 మిగులుతుంది అని. అంతే కదా? 14 ఆదాయం, 2 ఖర్చు అంటే సామాన్యమా? బాగా సంపాదిస్తాను. ఇది పక్కా బూటకము. ఇది పక్కా బూటక వ్యవహారము. ఎలా బూటకము అని మీరు అనుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఈ కలియుగంలో ప్రారంభం నుంచి కలియుగం అంతమయ్యేంత వరకు ఉగాది పండుగ మంగళవారం వచ్చిందనుకోండి, కర్కాటక రాశి జాతకులకి 14 ఆదాయము, 2 ఖర్చు ఉంటుంది. అది వారాన్ని బట్టి నిర్ణయిస్తారు. ఎప్పుడైనా సరే నెక్స్ట్ ఇయర్ ఉగాది ఏ రోజు అని అనుకుంటుంది, అది మంగళవారం ఉగాది అనుకోండి, నాకు 14 ఆదాయం, 2 ఖర్చు అనుకుంటారు. కానీ అది వారాన్ని బట్టి నిర్ణయించి మాత్రాన్ని సక్సెస్ అవుతుందా, రుజువు అవుతుందా, కరెక్ట్ అవుతుందా? కాదు. ఎందువల్ల? సంవత్సరంలో ఉన్నటువంటి ఇతర వ్యతిరేక గ్రహస్థితులు చూసుకోవాలా, అనుకూల గ్రహస్థితులు చూసుకోవాలా. కుజశనుల సంఘర్షణలు ఉంటాయి, అనేక గ్రహకూటములు ఉంటాయి, సూర్యగ్రహణాలు ఉంటాయి, చంద్రగ్రహణాలు ఉంటాయి, కాలసర్పయోగాలు ఉంటాయి, కుజరాహులు కలయికలు ఉంటాయి, పంచగ్రహ కూటములు ఉంటాయి, చాతుర్గ్రహ కూటములు ఉంటాయి, అనేక కూటములు ఉంటాయి. ఆ గ్రహాలు ఈ గ్రహాలు కలవటాలు ఇవన్నీ కొండవెట్టి చాంతరంత ఉంటుంది ఆ లిస్ట్ అంతా. వాటన్నింటినీ బేరీజ్ వేసుకొని అనుకూల గ్రస్తులు ఎన్నున్నాయి, ప్రతికూల గ్రస్తులు ఉన్నాయి, అవేనున్నాయి, ఇవేనున్నాయి అని ఇవన్నీ లెక్క వేసి ఆ తర్వాతనే ఫైనల్ చేసి, అమ్మయ్య ఇన్ని వ్యతిరేక గ్రస్తులు ఉన్నాయి, ఇన్ని అనుకూల గ్రస్తులు ఉన్నాయి, కనుక ఈ వ్యతిరేక గ్రహస్థితులు వచ్చేటువంటి వ్యతిరేకతలను మనం తీసేస్తే, అనుకూల గ్రహస్థితులు వచ్చే దాంట్లో తీసేస్తుంటే మనకి ఇంత ఆదాయం వస్తుంటుంది, ఇంత వ్యయం వస్తుంటుంది, పెద్ద లెక్క అంటూ ఉంటుంది. అవేమి లేకుండా కేవలం వారం మంగళవారం రాగానే 14 ఆదాయము, 2 ఖర్చు ఉందని చెప్పటము పక్కా మోసం. ఒక పంచాంగకర్తగా నేను చెబుతున్నాను. మరి మా పంచాంగం అలాగే ఇస్తున్నాం, మనసు చంపుకొని ఇస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచే నేను ఈ విషయాన్ని బయటపెడుతున్నాను. అంతకుముందు ఎందుకు బయట పెట్టలేదంటే, అంతకుముందు బయట పెడితే మా పంచాంగకర్తలు గగ్గోలు పెడతారు. అందుకే ధైర్యం చేసి ఈ విషయాన్ని ఆ పంచాంగం చదివే పాఠకులకు తెలియజేయాలి, అలాగే వీక్షకులకు తెలియజేయాలి. మీరు చూసేటువంటి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు అవి పక్కా మోసము. ఆ సంవత్సరం ఉండే గ్రహస్థితులకి ఆ ఆదాయ వ్యయాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత సంబంధం ఉంది. కనుక వాటిని నమ్మవద్దు. కనుక మరి ఎట్లా అండి, మాకు ఎలా తెలుస్తుందంటే, దానికి ఆ పంచాంగం రాసేటువంటి ఆ కర్త తెలియజేయాలి. ఈ సంవత్సరం ఇన్ని వ్యతిరేక స్థితులు ఉన్నాయి. మరి దాంట్లో రాస్తుంటారు కదా,
మొత్తం 12 నెలల్లో ఉన్న గ్రహ సంచార స్థితులు రాస్తుంటారు కదా. మరి రాసినప్పుడు దానికి తగిన విధంగా వీరికి మొత్తం ఇంత అవకాశం ఉంది, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంత పర్సెంటేజ్ ఆఫ్ వ్యతిరేకతలు ఉన్నాయి అని తెలియజేయాలి. అవేమీ లేకుండా 14 ఆదాయం 2 ఖర్చు అంటే గుడ్డిగా నమ్మి, అమ్మ మాకు 14 ఆదాయం ఉందండి అని 10 రూపాయలు వడ్డీలు చేసి నాశనం అయిపోయిన వారు కొల్లలు ఉన్నారు. కొల్లలు ఏమండి 10 రూపాయలు వడ్డీలు తీసుకుంటున్నాం కదా, ఏం లేదండి ఈ సంవత్సరం నాకు 14 ఆదాయం అండి 2 ఖర్చు అండి అని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. సో వీక్షకులారా, వాటిని నమ్మకండి. నా పంచాంగంలో కూడా నేను ప్రత్యేకంగా గమనికిస్తున్నా. రాబోయే పంచాంగంలో కూడా ఆదాయం వ్యయం ఇచ్చి కింద గమనికిస్తా. వీటిని నమ్మవద్దు, వీటిని నమ్మకండి, వీటిని నమ్మి మోసపోకండి, మీ జీవితాలు బుగ్గిపాలు చేసుకోవద్దు. అంతేకాకుండా నా పంచాంగం చదివేటువంటి వారు ఎవరన్నా ఉంటే వారి రాశి ఫలితాలు ఉంటాయి కదా, ఆ రాశి ఫలితాల పైన ఒక గమనికిస్తుంటా. జనరల్గా చెప్పేటువంటి రాశి ఫలితాలు వేరు, ఇన్డెప్త్ చెప్పేటువంటి ఫలితాలు వేరు. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. కనుక ఆ గమనికలు అంటూ ఇస్తుంటే ఆ గమనికలు ఏమి చదవకుండానే మాకు ఇంత వస్తుంది అంత వస్తుందని కళ్ళగనేటువంటి వారు చాలామంది ఉంటారు. ఈ కళ్ళగని అప్పులు చేసి నిర్భాగ్యులైపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. సో ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, కొంతమందికి అనుమానాలంటూ వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానాలు వ్యక్తం చేస్తున్న కనుక వారి అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత నాలాంటి వారిపైన ఉంది. అందుకే ఆదాయము వ్యయము అనేది తప్పు, దాన్ని నమ్మవద్దు. కనుక పర్సెంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ ఎట్లా ఉంది అని ఆ కోణంలో మనం పరిశీలించాలి. సో ఈ నేపథ్యంలో కర్కాటక రాశి జాతకులకి ఈ 2024వ సంవత్సరంలో మొత్తం 366 రోజుల్లో ఎలా ఉండబోతుంది అది మనకు కావాల్సింది. మొత్తం 366 రోజులు. ఇందులో 99 రోజులు శోభకృత నామ సంవత్సర ఉగాది రోజులు గడిచిపోతుంటాయి. 267 రోజులు క్రోధినామ సంవత్సరం ఉంటుంది. అంటే 99 డేస్ ప్లస్ 267 డేస్, అది మొత్తం 366 రోజులు ఉండే 2024వ సంవత్సరంలో కర్కాటక రాశి జాతకులకి పర్సెంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ 52% ఉంటుంది. పర్వాలేదు, మోర్ దాన్ 50% సంతోషపడండి. 52% అనుకూలతలు అంటూ ఉంటాయి. అయితే ఈ అనుకూలతను పునికిపుచ్చుకుంటూ 2024వ సంవత్సరంలో మొత్తం 8 పాయింట్లలో పరిస్థితులు ఎలా ఉన్నాయో కొంచెం అరటిపండు ఒలిచి నోట్లో పెట్టే విధంగా తెలియజేస్తారు. ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. మొదటి పాయింట్కి ఏంటంటే, జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు, జనవరి 1 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఉన్నటువంటి రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే చక్కగా అనుకూలంగా ఉంటాయి. మీరు పట్టిన కుందేలికి 36 కాళ్ళు ఉండవు. మీరు పట్టిన కుందేలికి ఎన్ని కాళ్ళు ఉండాలో అన్ని కాళ్ళే ఉంటాయి. అంటే పని సజావుగా సాగిపోతుంది. చాలామంది అనుకుంటారు తాను పట్టిన కుందేలికి ఇన్ని కాళ్ళు అన్ని కాళ్ళని. అంటే అది ఒక గన్ షాట్గా చెప్పేటువంటి విషయం కనుక చక్కగా బెటర్మెంట్ రిజల్ట్స్ తోటి వ్యతిరేకత లేకుండా అనుకూలతలు కలిగే విధంగా అనుకున్నది అయ్యే విధంగా పనులు కొనసాగుతూ ఉంటాయి. ఎప్పటి వరకు? ఫిబ్రవరి 12వ తేదీ వరకు. అంటే ఇది ఫేవరబుల్గానే ఈ టైం అంతా కూడా గడిచిపోతుంది అని అర్థం. నెక్స్ట్ ఫిబ్రవరి 2వ పాయింట్, ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ 2వ పాయింట్లో ఇక్కడ ఎలా ఉంది అంటే, 2వ పాయింట్లో అదృష్టము ఏదో కొద్దిగా తిరగబడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. కనుక ఆదాయం ఉన్నప్పటికీ మీకు ఎక్కడో కొంచెం అనుమానాలు వస్తాయి. ఏమిటో పరిస్థితి కొద్దిగా వ్యతిరేకంగా ఉంది. తండ్రి వైపు వర్గీయులు కూడా ఒక్కొక్కసారి కొంచెం కన్నెర్ర చేసే అవకాశం ఉంది. తండ్రే కన్నెర్ర చేయవచ్చు. తండ్రితో ఉన్నటువంటి లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా గడుపుతూ రావాలి. ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు, పెట్టుబడులు అక్కడ పెడదాం ఇక్కడ పెడదామని.
పైగా అది ఇయర్ ఎండింగ్ అనుకోండి, ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 దాకా ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది, ఫైనాన్షియల్ ఎండింగ్. కనుక ఆ సమయంలో కూడా కొంచెం డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, కటకటగా ఉంటుంటుంది. దీనికి తోడు ఏదైనా సరే ప్రతి వ్యక్తి ఒక కార్యక్రమాన్ని చేపడితే ఆ కార్యక్రమం అయిపోయిందనుకో, నా అదృష్టం బాగా ఉండి బ్రహ్మాండంగా ఉండబట్టి అక్కడ గెటాన్ కాగలిగానంట. ఒకవేళ అక్కడ ఏదైనా గెటాన్ కాలేకపోయాడు, ఏమిటో అదృష్టం వెనక్కి తన్నింది, అందుకే ముందుకు పోలేకపోయానంటారు. కనుక ఇక్కడ అదృష్టం వెనక్కి తన్నింది అంటే అర్థం ఏమిటి? కొంత వ్యతిరేకతలు అంటూ ఉన్నాయి, అనుకూలములు జరుగుతుంటాయి. ఆశించింది ఒకటి, అయ్యేది ఒకటే ఉండదు. ఆశించింది ఒకటి, అయ్యేది కొంతే, పూర్తిగా కాదు. కనుక ఆశించినంత లబ్ధి రాదు, తక్కువ మాత్రమే వస్తుంది అని నష్టాలు ఉండవు. కనుక దాన్ని ఫైనల్గా ఏమని చెప్పాలి? ఏదో కొంచెం దురదృష్టం వెంటాడుతున్నట్టుగా ఉంది, 2-3 పనులు కొంచెం పోస్ట్ పోయినాయి అనుకో, దురదృష్టం వెంటాడుతుంది అనే మాట మీ అంతటా మీరే అనుకుంటారు. ఒక ముఖ్య కార్యక్రమానికి వెళ్తారు, రిజర్వేషన్ చేసుకుంటారు, తీరా రైల్వే స్టేషన్ పోయేటప్పటికి మధ్యలో ట్రాఫిక్ జామ్లో ఆ ట్రైన్ వెళ్ళిపోయిందనుకో, దురదృష్టం వెంటాడిందండి, వెధవ ట్రాఫిక్ ఇప్పుడే వచ్చి పడిందా. మరి మీరు ముందే 2 గంటల ముందే బయలుదేరితే, 2 గంటల ముందే ఇంటి ముందు బయలుదేరేసి ట్రాఫిక్ ఉంటుందనేటువంటి ఆలోచన ఉండబట్టి ఎర్లీగా బయలుదేరితే ట్రైన్ ఉంటుంది కదా, ట్రైన్ పోదు, ట్రైన్ దొరుకుతుంది. కానీ మనం పోము. కారణం ఏంటంటే అది సోమర్థనం వల్ల కావచ్చు, లేకపోతే సిస్టమేటిక్గా పని చేయని కారణంగా కూడా ఉండవచ్చు. దాన్ని స్వయంకృతాపరాధం అంటారు. కనుక స్వయంకృతాపరాధం వల్ల అదృష్టం మీద దాన్ని తప్పు వేసేస్తాం, అదృష్టం వెనక్కి తన్నింది అని. ఇది అదృష్టం వెనక్కి తన్నడం కాదు, మీరు చేసుకున్నటువంటి తప్పు స్వయంకృతాపరాధం వల్లనే 50 రూపాయలు 60 రూపాయలు రావాల్సిన తక్కువ వస్తుంది, పర్సంటేజ్ తగ్గుతుంది ఆంధ్రలో. సో నెక్స్ట్ మూడో పాయింట్ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ దాకా ఇదంతా కలిసి ఎలా ఉంటుంది? మార్చి 15 నుంచి ఏప్రిల్ 22 దాకా చాలా సరదాగా గడిచిపోతాయి, ఎక్కడా కూడా ఏం వ్యతిరేకత లేకుండా. తెలుగు సంవత్సరం వచ్చేసింది, ఉగాది పండగ అని బ్రహ్మాండంగా ఆనందంతో గడిచిపోతుంటాయి. పైగా ఏప్రిల్ వ్యాపార సంవత్సరాలు ఇవన్నీ కూడా మార్చి ఎండింగ్ అయిపోతాయి, న్యూ ఫైనాన్షియల్ ఇయర్. కనుక చాలా ఆనందంగా ఉండగలుగుతుంటారు. దాంతోపాటు ఏదో ప్లానింగ్ చేస్తుంటారు, అది చేద్దాం ఇది చేద్దాం అనే ప్లానింగ్లు ఉంటాయి, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త ఆలోచనలు వస్తుంటాయి. వీటి వలన చాలా సరదాగా ఉంటుంటారు. కేవలం ఆలోచనల వలన నిర్ణయాల వలనే కాదు, పరిస్థితుల్లో కూడా అనుకూలతలు ఉంటుంటాయి. అయితే ఈ మార్చి 14 నుంచి ఏప్రిల్ 22 దాకా ఉండేటువంటి అనుకూలతల మధ్యలో ఒక గ్రహస్థితి ఉంది. అది ఎప్పుడు? పాల్గొన అమావాస్య, రేపు ఉగాదనంగా ఈ రోజున ఏప్రిల్ 8వ తేదీన మీ రాశి ఏమిటి? కర్కాటక రాశి. మీకు కరెక్ట్గా 9వ స్థానంలో, 9వ స్థానాన్ని అదృష్ట స్థానము, భాగ్యస్థానము, తండ్రి స్థానము, పితృస్థానము అంటారు. అలాంటి 9వ స్థానంలో సూర్యుడికి, గ్రహరాజుగా ఉన్న సూర్యుడికి సంపూర్ణ సూర్యగ్రహణం 4 నిమిషాల 27 సెకండ్ల పాటు పడుతున్నది. ఇప్పుడుది ఏప్రిల్ 8. మనం ఏం చెప్పుకున్నాం ఈ మూడవ పాయింట్లో? మార్చి 15 నుంచి ఏప్రిల్ 22 దాకా అంతా సరదా గడిచిపోతుంటాయి, పరిస్థితులన్నీ కూడా సవ్యంగా నడిచిపోతుంటాయి, ఎక్కడ అపశృతులు లేకుండా బ్రహ్మాండంగా ఉంటాయి అనుకున్నాం. ఇలాగా సవ్యంగా జరిగిపోతూ సరదాగా జరిగిపోయేటువంటి ఈ సమయంలో ఆ గ్రహణం అట్లా కనపడుతుంది. భారతదేశంలో కనపడదు, కానీ దాని ప్రభావం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఆ గ్రహణ ప్రభావం గ్రహణం జరిగిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత నుంచి దాని యొక్క ఇంపాక్ట్ ప్రారంభమవుతుంది. కనుక మనం 4వ పాయింట్లకు చెప్పుకుందాం. 4వ పాయింట్ ఏమిటంటే ఏప్రిల్ 23వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు దాని ప్రభావం ఉంటుంది. కొంచెం దురదృష్టం వెంటాడుతుంటుంది. ఇక్కడ
అసలు సిసలైనటువంటి దురదృష్టం వెంటాడుతుంది. ఇందాక ఏమనుకున్నాము, స్వయంకృతాపరాధం వలన, ట్రాఫిక్ జామ్ వలన ట్రైన్ మిస్ అయింది అనుకున్నాం. మీరు 4 గంటల ముందే పోయినారు, పోయి కూర్చున్నారు, ట్రైన్ దొరికింది, ట్రైన్ ఎక్కారు, కూర్చొని బాగానే ఉంది. మధ్యలో ట్రైన్కి ఏదో చిన్న సమస్య వచ్చింది. చాలా చోట్ల ట్రైన్స్ పోతూ పవర్ ఫెయిల్యూర్స్ వల్ల ట్రైన్స్ ఆగిపోతాయి. ఈ మధ్యకాలంలో వందే భారత్ ట్రైన్ ఉందనుకోండి, వాడెవడో రాయి విసిరాడని చెప్పి ఒక 3 గంటల పాటు ఇక్కడ పెట్టేస్తాడు. ట్రైన్ ఆగిపోతుంది. 3 గంటల తర్వాత దానికంతా వేసేసి ఆ గ్లాస్ రెడీగా, ఇలాంటి కొంతమంది కుర్రాళ్ళు పగలు కొడుతుండని రెడీగా నా అద్దాలు కూడా ట్రైన్స్ పట్టు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. కనుక మీరు వెళ్ళవలసిన పని గమ్యం సరైన సమయంలో చేరిన కారణంగా అక్కడ పని ఫెయిల్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ ఉంటుందని ముందే వెళ్ళి ట్రైన్ ఎక్కి అన్నీ చేశారు. సరే, ట్రైన్ కాదేమన్నా ఫ్లైట్లో వెళ్ళాలనుకున్నారు. ఫ్లైట్లో వెళ్తే అది గమ్యస్థానం ఒక్కోసారి చేరి అక్కడేదో కిందకి దిగటానికి ఇబ్బంది వచ్చి అట్లా గిరికిలు కొట్టి మరి విశాఖపట్నం పోవాల్సిన ఫ్లైట్ విశాఖపట్నం పోకుండా అది మళ్ళా వచ్చి రాజమండ్రిలో దిగటము, విజయవాడలో దిగటము, లేదా మెడ్రాస్ పోవటం జరుగుతుంటాయి. ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉంటారు. కనుక దురదృష్టం అంటే అది బ్యాడ్ లక్. చాలా ఎర్లీగా వెళ్దాము అనుకున్నాను, ఒక్కోసారి ఫ్లైటే క్యాన్సిల్ కావచ్చు. సో ఆ ఏప్రిల్ 8వ తేదీ ఉన్నటువంటి గ్రహణ ప్రభావం నిజంగా చెప్పాలని దాని ప్రభావం 6 మాసాలు ఉంటుంది. ఇంకా మనం రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాలు చెబుతుంటాం. కనుక గ్రహణ ప్రభావం 6 మాసాలు ఉంటుంది. కనుక 6 మాసాల్లో ముందు ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 23 నుంచి మే 31 వరకు దురదృష్టం కొంత వెంటాడుతుంటుంది. అనుకూలంగా పరిస్థితులు అంటూ ఉండవు. అయితే ఒక్కోసారి మీరు అంత బ్రహ్మాండంగా ఉందండి, కానీ భ్రాంతిలో పడిపోతారు. భ్రాంతి, తెలియని భ్రాంతి. అక్కడంతా ఉన్నట్టుగానే ఉంటారు. తాడును చూసి కూడా పాము అనుకుంటారు. నిజంగా కొంత దురదృష్టం ఉన్నది, కొంత వెంటాడుతుంటుంది. అదృష్టం కూడా ఉంటుంటుంది. కానీ ఒక భ్రాంతిలో ఉన్న కారణంగా కూడా సమస్యలు వస్తుంటాయి. ఈ భ్రాంతి అనేదని మనసుకు సంబంధించింది. ఈ భ్రాంతిలో ఉన్న కారణంగా ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తుంటారు. దానివల్ల కూడా సమస్యలు వస్తుంటాయి. ఇదంతా గ్రహణ ప్రభావం. రాహువుతో రవికి ఏర్పడిన గ్రహణం. పైకి ఇంతకీ రవి ఎవరు అనుకుంటున్నారు? మీ రాశికి ఎవరు తెలుస్తారు? రవి ఫైనాన్స్ ఇచ్చేవాడు, డబ్బు ఇచ్చేవాడు, మీ కుటుంబానంతా పెంచి పోషించేవాడు రవి. జ్యోతిష్ శాస్త్రంలో కర్కాటక రాశికి 2వ స్థానాధిపతి. 2వ స్థానం అంటే ధన, కుటుంబ స్థానము, వాక్స్థానము, నేత్రస్థానము. కనుక సమస్యలు లేకుండా చక్కగా అనుకూలంగా పరిస్థితి ఇచ్చేటువంటి వాడే ఈ రవి. ఆ రవికి ఇలాంటి పరిస్థితి వచ్చిన కారణంగా, గ్రహణం పట్టిన కారణంగా సమస్యలు అనేవి కొంచెం వెంటాడుతుంటాయి. దురదృష్టం వెంటాడుతున్నట్టుగా ఉంటుంది. పైగా దీనికి తోడు భ్రాంతిలో ఉండేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇది 4వ పాయింట్. ఇక నెక్స్ట్ 5వ పాయింట్. 5వ పాయింట్ జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ దాకా. ఒక రోజా 2 రోజులు అవి, 2 నెల. జూన్ 1 నుంచి ఆగస్టు 15, జూన్ 30 రోజులు, జూలై 31 రోజులు, ఆగస్టు 15వ తేదీ దాకా. అది పూలబాటేనండి, బ్రహ్మాండంగా ఉంటుంది. గ్రహణ ప్రభావం ఆ 2 నెలల్లో కనపడదు. ఆ 2 నెలల్లో గ్రహణ ప్రభావం ఉంటుంది, కానీ దాని ఇంపాక్ట్ తక్కువగానే ఉంటుంది. కనుక మీరు పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు 36 కాళ్ళు ఇప్పుడు తీసుకోవాలి. కనుక మీరు కొంచెం పట్టిన పట్టు ఉడుము పట్టులాగా ఉంటుంది. దానివల్ల లబ్ధి బాగా వస్తుంది, డెవలప్మెంట్స్ ఉంటాయి, కృషి బాగా చేయగలుగుతారు, పట్టుదల ఉంటుంది. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారాల్లో కావచ్చు, మీరు నడిపేటువంటి స్వయం ఉపాధి రంగాలు కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, రంగం ఏదైనా సరే, రంగం ఏదైనా డెవలప్మెంట్స్ అంటూ చక్కగా అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి పరిస్థితులు ఉంటాయి. 2.5 నెల. పైగా ఆ 2 నెల ఎలా ఉంటుందంటే చక్క రైఫిల్ పోతుంటుంది. చిన్న చిన్న లోపాలను అదే పట్టించుకోవాల్సిన అవసరం లే, బ్రహ్మాండంగా వెళ్ళగలరు. ఒక పరుగు పందెం ఎలా జరుగుతుంటుంది, గుర్రం పరిగెడుతుంటే, కనుక గుర్రం కంటే కూడా వేగంగా మీ యొక్క ఆలోచన సరళి ఉంటుంది. కేవలం ఆలోచన సరళి కాదండి, దాని యొక్క ఫలితాలు వచ్చేదిగా, ఫలితాల సరళి కూడా అదే విధంగానే చక్కగా అనుకూలంగా ఉంటుంది.
ఇవన్నీ కూడా 5వ పాయింట్లో చెప్పేటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ 6వ పాయింట్కి వస్తే అది ఆగస్టు 16వ తేదీ దగ్గర నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 దాకా ఇది ఎట్లా ఉంటుందంటే డబ్బుకి చాలా కటకటగా ఉంటుంది. ఒకటి మాట్లాడితే మరొకరిగా అర్థం చేసుకుంటారు. కనుక 2 మాట్లాడితే ఎక్కువ, 1 మాట్లాడితే తక్కువ. ఒక్కోసారి మీరు మాట్లాడితే దుర్భాషలు అంటుకుంటుంది, ఒక్కోసారి ఆవేశంగా మాట్లాడుతుంటారు. దానికి తోడు ఈ కంటి సంబంధంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నేత్ర సంబంధంగా కొంచెం డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తోడు ఏదన్నా కొంత ఎదుటివారిని కేవలం మామూలుగా దూషించారనుకోండి, సారీ అండి అంటే అయిపోతుంది. ఇక్కడ సారీగిరి జాంతని అది ఒక్కోసారి తీవ్రంగా రియాక్షన్స్ ఉంటాయి. యాక్షన్స్ అండ్ రియాక్షన్స్, సవాళ్ళు ప్రతి సవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. అసలు 2024 సంవత్సరమే సవాళ్ళు ప్రతి సవాళ్ళు కనుక దాని యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నెలంతా ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 దాకా ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎవరిని కించిత్ కూడా దుర్భాషలాడకూడదు. డబ్బు విషయంలో కూడా అంత కష్టంగానే ఉంటుంది. కనుక అది ముందుగానే ప్లానింగ్ చేసుకోవాలి. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 దాకా ఒక్కసారి డబ్బు మన దగ్గర లేని కారణంగా అప్పు పుట్టడం కూడా కష్టంగానే ఉంటుంది. కనుక ముందుగా మన దగ్గర క్యాష్ ఇన్ హ్యాండ్ ఉండాల్సిన అవసరం ఉంది అని ఇప్పటి నుంచి మీరు ప్లానింగ్లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ 6వ పాయింట్ 7వ పాయింట్ సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ దాకా ఉండేటువంటి 7th పాయింట్లో అమ్మయ్య గాలి పీల్చుకుంటారు. అంతా కూడా ప్లస్లో జరిగిపోతుంటుంది. వ్యతిరేకతలు ఉండవు, డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎక్కడ డెవలప్మెంట్స్? మీరు చేసేటువంటి పనిలో, మీరు చేసే కృషిలో, మీరు చేసే పట్టుదలలో, మీరు ఎవరితో రిలేషన్స్ ఉంటాయి, రకరకాల రిలేషన్ ఉంటాయి. బంధువులతో రిలేషన్ ఉంటాయి, స్నేహితులతో రిలేషన్ ఉంటాయి, తల్లిదండ్రుల రిలేషన్ ఉంటాయి, ప్రేయస్తో రిలేషన్ ఉంటాయి, ప్రేమికులతో రిలేషన్ ఉంటాయి, ఏవేవో ఉంటాయి రిలేషన్స్. కనుక ఆ రిలేషన్స్ కూడా సజావు సాగుతుంటాయి. వ్యాపార భాగస్వాములు ఉంటారు, జీవిత భాగస్వాములు ఉంటారు. ఇవి ఏది ఏమైనప్పటికీ చక్కగా అనుకూలంగా మీరు విశేషంగా ఉంటుంది. చాలా వరకు లబ్ధి బాగా వస్తుంటుంది. అంతా కూడా ఎలా ఉంటుందంటే ట్రిపుల్ ధమాకా. ఆషాఢం ధమాకా అని ఉంటుంటాం. ఆషాఢ మాసంలో బట్టలు కొట్టువారిస్తుంటారు. అలాగే ఈ సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 15 దాకా ధమాకా ఉంటుంది, ట్రిపుల్ ధమాకా. బట్ ఆ ధమాకాలోనే ఇంకొక ధమాకా వస్తుంది. అదేమిటంటే అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున మరొక కంకణాకార సూర్యగ్రహణం ఉంది. మరొక కంకణాకార సూర్యగ్రహణం, అది కూడా భారతదేశంలో కనపడదు. దాని ప్రభావం అనేది అది కూడా 15 రోజుల తర్వాత నుంచి దాని ప్రభావం ఉంటుంది. కనుక ఆ కంకణాకార సూర్యగ్రహణం కూడా ఉంటుంది. అది కూడా చాలా పెద్ద గ్రహణం. ఇక నెక్స్ట్ 8వ పాయింట్ ఏమిటంటే అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ దాకా ఉన్నటువంటి 2 నెలల 30 రోజుల్లో దాని గ్రహణ ప్రభావం యొక్క ఇంపాక్ట్ కనపడుతుంటుంది. అందువలన ఏమిటంటే కొంచెం సంతాన విషయాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. సంతానానికి ఏం జాగ్రత్త తీసుకోవాలి? సంతానం కోసం జాగ్రత్త తీసుకుంటారు. కలిగిన బిడ్డలకి ఎలాంటి చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా కూడా జాగ్రత్తగా వాళ్ళకి ఏదైనా చిన్నపాటి ఏదైనా జ్వరము అలాంటిది వస్తే మంచి డాక్టర్కి తీసుకోవాలి. ఎవడంటే వాడి దగ్గర తీసుకుపోయి వాడు ఒక మంది అయిపోయి ఇంకో మంది వేసి కొంచెం ఇబ్బందులు పెడుతుంటారు. అలా కాదు. అలాగే వివాహానికి వచ్చిన పిల్లలు ఉంటారు. అలాంటి వారి విషయాలు కూడా జాగ్రత్త తీసుకోవాలి. వారు ఎవరినో ప్రేమించామనో అదనో ఇదనో అనుకోవచ్చు. కాబట్టి వారికి ఉద్యోగ విషయాలు కూడా చూసుకోవాలి. ఒక్కోసారి ఉన్న ఉద్యోగంగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కనుక సంతాన విషయాలపైన కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంది. ఆ సమయంలో మీకు కనుక సంతానం ఉంటే ఆ సంతానానికి పెళ్లి చూపులు కానీ, నిశ్చితార్థాలు కానీ, వివాహాలు ఇట్లాంటివి ఏదైనా ఉంటే వీలైనంత వరకు కొంచెం వాయిదా వేసుకోవటం అనేది ఎందుకైనా మంచిది. అంటే ఆగస్టు 16 తేదీ నుంచి డిసెంబర్ 31 దాకా ఉన్నటువంటి 2 నెలల్లో సంతానంకి కొంచెం సమస్యాత్మకంగా పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఒకవేళ వారికి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, బాధపడితే ఎవరు? మీరే. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గమనించాలి. సరే, దీనితో 8వ పాయింట్తో 2024 వెళ్ళిపోయింది. మరి ఎట్లా ఈ సమస్యలకు ఏమైనా మన పరిష్కారం అంటే ఉందంటే ఉన్నది. అందుకే జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి సంక్రమణ పుణ్యకాలం ప్రారంభం 15వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా వారం
నానబెట్టినటువంటి శనగలు, చిన్న శనగలు ఉంటాయి, నోములు వ్రతాలకు వాడే శనగలు 16 గింజలు తినాలి. వారానికి ఒక్కసారి తినాలి. ఈ రాత్రికి మనం నానబెట్టామనుకోండి, రేపు ఉదయం మనం తినచ్చు. ఎప్పుడు తినాలి? ఉదయం నిద్ర లేవగానే, దంతధావనం బ్రష్ చేయగానే వెంటనే కాఫీలు ఛాయలు తాగకుండా ఈ నానబెట్టినటువంటి గింజల్ని తినేసి అన్ని మంచిని తాగి సరిపోతుంది. ఇంతకీ ఏ వారాలు తినాలా అది కూడా తెలుసుకోవాలిగా. కనుక మీ రాశి, ఆ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో జన్మించిన జాతకులు ఉంటారు. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులు ఉంటారు. వీరు బుధవారం రోజు రాత్రి నానబెట్టి గురువారం ఉదయం తినాలి. నెక్స్ట్, పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులు శుక్రవారం రాత్రి నానబెట్టి శనివారం ఉదయం ఆ గింజలు తినాలి. ఇక ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులు మంగళవారం రాత్రి నానబెట్టి బుధవారం తినాలి. కనుక అర్థమైంది కదా. పునరస్సు వారు గురువారం నాడు తినాలి, పుష్యం వారు శనివారం తినాలి, ఆశ్లేష వారు బుధవారం తినాలి. అంటే దాన్ని ముందు రోజు నానబెడితే తర్వాత తినచ్చు. కనుక ఏం కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ ఆదాయ వ్యయాలు నమ్మి మోసపోకండి. పర్సెంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ నా పంచాంగంలో చాలా క్లియర్గా ఇస్తున్నాను. రాబోయే సంవత్సరాల్లో కూడా మీరు ఈ ఆదాయ వ్యయాలు ఇలా ఉంటాయి, ఇంత ఉంటాయని చెప్పి వాటిని దృష్టిలో పెట్టుకుని మీరంతా కూడా క్యాజువల్సిందే గాలిలో పేక మెడలు కట్టద్దు. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఉదాహరణకి మీకే 14 ఆదాయం 2 ఖర్చు అంటే ఏం సామాన్యమా? చూడండి ఒకసారి. 14 ఆదాయం ఏప్రిల్ 9వ తేదీ దగ్గర నుంచి లెక్కేయండి. నెక్స్ట్ ఇయర్ దాకా, క్రోధినామ సంవత్సరం ఎండింగ్ దాకా లెక్కేసుకోండి ఎంత ఆదాయం వస్తుందో. క్రోధినామ సంవత్సరం ఉగాది వెళ్ళిపోయేది 2025 మార్చి 29వ తేదీతో వెళ్ళిపోతుంది. అప్పటిదాకా లెక్కేయండి ఎంత ఆదాయం వచ్చి ఎంత ఖర్చు వచ్చింది చూద్దాం. 14 ఆదాయం ఉంటుందా? ఏముండదు. కనుక అలాంటి వాటిని విని మోసపోకండి. ఏదైనా చక్కగా చిన్నపాటి పరిహారాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. శుభం.